పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. బెతానియాలో లాజరు అను వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండిరి. యేసుకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు, మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానము పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమపరపబడుటకును వచ్చినది అనెను. యోహాను 11వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, లాజరు అనారోగ్యంగా ఉన్నాడు. యేసు ప్రేమించిన వాడే అయినా బాధను అనుభవించాడు. మన జీవితంలో కూడా ఇది జరుగుతుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి కష్టాలు రావు. మన మీద ఆయనకు ఒక గొప్ప యోచన ఉంది కాబట్టి వస్తాయి. మనము సమస్య వచ్చినప్పుడు దేవుడు ఎక్కడా అని అడుగుతాం, కానీ దేవుడు చెబుతున్నాడు, ఇది అంతము కాదు, ఇది నా మహిమ కొరకు నీవు పడుతున్న కష్టం, నీవు అనుకుంటున్న ముగింపు కాదు. దేవుడు దానిని సాక్ష్యంగా మార్చబోతున్నాడు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, ఈ పవిత్రమైన ఆదివారం రోజున మీ సన్నిధికి మేము ఆనందంతో వచ్చుచున్నాము. మా కుటుంబంతో కలిసి నీ సన్నిధికి వచ్చే కృప ఇచ్చినందులకు మీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా హృదయాలను శుద్ధి చేసి మీ వాక్యాన్ని వినడానికి సిద్ధం చేయండి తండ్రి. ఈరోజు మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మా మనసును మార్చే వాక్యాన్ని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.